నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ఉండి నియోజకవర్గంలో పంట కాలువలను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు భీమవరంలో నున్న అంజుబాబు నివాసం వద్ద ఘనంగా మావుళ్లమ్మ అమ్మవారి పొలిమేర సేవ జాతర హాజరైన పీఏసీ చైర్మన్ అంజుబాబు రాజ్యసభ సభ్యులు పాక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్లో యోగా సాధన పంట కాలువలను ఆక్రమించి ఇళ్లు నిర్మించిన చెరువులుగా మలిచిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా పెదమీరంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలుత అహ్మదాబాద్ విమాన ప్రమాదం విషాద ఘటన మనసు కలిచివేస్తుందని, ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆక్వా చెరువు తవ్వకందారులు నిబంధనలకు విరుద్ధంగా బోదలను ఆక్రమిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా చెరువులు ఎవరైనా తవ్వితే వాటిని ధ్వంసం చేస్తామని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటించకుండా చెరువులు తవ్వడం వల్ల ఆక్వా వ్యర్థ జలాలు పంట కాలువలో కలిసి నీరు కలుషితమవుతుందన్నారు. ఆ కలుషిత నీరు తాగడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. గతంలో అధికారులు ప్రజాప్రతినిధులు వీటి జోలికి రాకపోవడం వల్ల పంట మురుగు కాలువలు ఇప్పటికే పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయన్నారు. వాటికి స్వస్తి పలికి నిబంధనలు పాటించకపోతే సహించేది లేదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ నిధులు రాకపోయినా ప్రజల సహకారంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అకౌంట్ మొదలుపెట్టి కాలువ ప్రక్షాళన పనులు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్, కాలేజీలను అభివృద్ధి చేశామన్నారు. పంట కాలువలను ఆక్రమించిన అక్రమ కట్టడాలను పేద ధనిక తేడా లేకుండా ఎవరిని ఉపేక్షించానని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడమే ప్రధాన ధ్యేయమన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ నిధులతో 18 మైక్రో ఫిల్టర్ బెడ్లు, కెనరా బ్యాంక్ ఆర్థిక సహకారంతో 25 మైక్రో ఫిల్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. గ్రామ గ్రామాన స్వచ్ఛమైన మంచినీరు కోసం మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేశామన్నారు. తన చిన్ననాటి పల్లెటూరు ఎలా ఉందో నియోజకవర్గాన్ని అలా తయారు చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎవరూ అడ్డు వచ్చినా ఉపేక్షించేది లేదన్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాల్లో పార్కులను నిర్మిస్తామన్నారు. నియోజకవర్గంలో క్రైమ్ అదుపు చేయడం కోసం స్కూల్, కాలేజీలు, ప్రధాన కూడల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశానన్నారు. తన ఇల్లు ఎలా ఉందో నియోజకవర్గం కూడా అలాగే ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. 1:40 జరిగిన విషాద సంఘటన ఇంకా దేశ ప్రజలందరి మదిలో అలాగే ఉంది. ఎన్నడూ ఊహించలేదు. ఎక్కడో సముద్రం మధ్యలో ప్రమాదం జరగటం, లేదా కుట్రదారులు కూల్చివేయటం, కొన్ని సంఘటనలు మనం అప్పుడప్పుడు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో చూస్తున్నాం. కానీ ఇలా కళ్ళెదురుగుండా అక్కడే ఎగిరిన విమానం 650 అడుగులు పైకెళ్ళి కూలిపోవటం, ఎందరో ప్రజలు, విమానంలోని వారే కాకుండా ఒక ఆయన మృత్యుంజయుడు ఉన్నాడు, సంతోషం. కానీ సుమారు ఒక 80 నుంచి 90 మంది భోంచేస్తున్న వాళ్ళు, హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా మరి సడన్గా ఇలా మృత్యువాత పడటం, ఇది పెను విషాదం. ఆ విషాదంలో తనువు చాలించిన వారందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమి చేయాలి అనే దాని మీద పెద్దలు నరేంద్ర మోడీ గారు కూడా అక్కడే పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ డీజీసీఏ సంబంధిత శాఖలన్నీ కూడా మరింత అప్రమత్తమై రాబోయే రోజుల్లో ఇటువంటి విపత్తులు జరగకుండా చూడాలని, ఇటువంటివి జరగకుండా ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు భగవంతున్నే ప్రార్థిస్తాం. ఆ భగవంతుణ్ణి ఇటువంటి విపత్తులు లేకుండా చూడాలని ప్రార్థిస్తూ మరొక్కసారి ఆ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతి తెలియజేస్తున్నా. సుపరిపాలన వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉత్సవం చేసుకుని మరి ఆ తర్వాత నియోజకవర్గాల్లో కూడా
మరి కొన్ని కార్యక్రమాలు చేయాలి అని భావించాం. మరి ఆ సంఘటన జరిగినందువల్ల ఆ కార్యక్రమాలని వాయిదా వేయటం జరిగింది. అంచేత ఆ వాయిదా వేసిన క్రమంలో మన నియోజకవర్గానికి రెస్ట్రిక్ట్ అవుతూ మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంటే చెయ్యాలని కొన్నవి ఏమిటి, నేను ఎన్నికల సమయంలో చేస్తానన్నవి కొన్ని ఉన్నాయి, చేసినవి చేస్తానన్నవి కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి, చేయబోతున్నవి ఏమిటి అనే దాని మీద మనం చర్చ పెట్టుకుందాం. రేపు ముఖ్యమంత్రి గారు ఆయన విజయవాడలో పెద్ద సభ అయిన తరువాత ఆ ఉత్సవాలు ఏం చేస్తారనేది అప్పుడు రాష్ట్రంలో ఉన్న సుపరిపాలన గురించి మరి ప్రజలందరికీ తెలిసేలాగా మాట్లాడుకుందాం. ఇప్పుడు కేవలం 1 సంవత్సరం ఒక ఎమ్మెల్యేగా నాకు పూర్తయిన సందర్భంగా ఇక్కడ జరగవలసిన వాటి గురించి, క్లుప్తంగా జరిగిన వాటి గురించే మనం రెస్ట్రిక్ట్ చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే, జూన్ 4వ తారీఖు మనకి ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఆ తర్వాత 12వ తారీఖు లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారాలు చేశారు. ఆ చేసిన వెంటనే 13వ తారీఖు నుంచి నా ప్రణాళిక ఒక ఎమ్మెల్యేగా ఏమి చేయాలి ఈ నియోజకవర్గానికి అనే దాని మీద మరి అసెంబ్లీలో 19 అనుకుంటా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసింది. మరి ఆ 13వ తారీఖే నేను అప్పటి కలెక్టర్ సుమిత్ని మీట్ అయ్యి ఆయన ఇంటి దగ్గర ఒక కార్యాచరణ, నేను ఎన్నికల్లో తాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తానని చెప్పాను. మరి దీనికి ఎలా చేయాలి, మనం ముందుకెళ్ళాలి, నేను మొదలు పెట్టాలి అంటే మరి ఆయన అప్పుడు ఖజానా ఖాళీ చేయటానికి నిధులు ఏవి లేవండి. బాగా ఇవ్వగలిగితే ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వగలవేమో, అంతకు మించి నిధులు ఏమి లేవు అని చెప్తే ఓకే నో ప్రాబ్లం. అప్పటికప్పుడు ఒక ఆలోచన వచ్చి నేను నాతో పాటు పెద్దనరసం కూడా వచ్చారు, ఆయన కూడా తీసుకెళ్ళా. ఒక ఆలోచన వచ్చి మీరు ఇవ్వక్కర్లేదు, మీరు కావాలి గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఉండాలి అంటే సరే మీరన్నా 10 లక్షలు సపరేట్ అకౌంట్ పెడదాం, నేను నా వంతు కావచ్చు నా స్నేహితుల దగ్గర నుంచి సబ్సిక్వెంట్గా ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ నేను అన్నమాట ప్రకారం నేను పని చేయవలసిందే ఇది అని చెప్పి అప్పటికప్పుడు ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డ్రైనేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని నేమ్ కూడా ఆ మొదటి సిట్టింగ్లోనే ఫైనలైజ్ చేసి ఆయనతోటి ఆ మరుసటి రోజే ఆయనతోటి అకౌంట్ ఓపెన్ చేయించి ముందుగా నేను కొన్ని నిధులతో మొదలుపెట్టి స్నేహితులతో మాట్లాడి నువ్వు ఒక 5 లక్షలు నువ్వు ఒక 5 లక్షలు అని చెప్పి అలాగా ఆ నిధితో సొంతంగా పనులు చేయటం ప్రారంభించాం. అది గ్రామస్తులు రైతులు అందరూ కూడా ఎప్పుడో 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా మరి వదిలేసిన కాలువలని ఈ చేపట్టడం చూసి ప్రజలు కూడా స్వచ్ఛందంగా చాలా చోట్ల ముందుకు రావటం, చాలా పనులు మనం ప్రారంభించి ఒక చైతన్యం అనేది డెవలప్మెంట్కి ప్రభుత్వం నిధులే అక్కర్లేదు, మనం కూడా ప్రజల భాగస్వామ్యంతో చేసుకోవచ్చు. ఆ తర్వాత స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చక్కని క్రీడా ప్రాంగణాలు ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో స్థలాలు బాగున్నాయి కానీ సరైన ఆట స్థలాలుగా మార్చలేదు, స్థలం ఉంది కానీ ఆట స్థలాలు లేవు, మరి విద్యార్థులకు సరిపడా బల్లలు లేవు, మరి ఇటువంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంత మురుగుంటలాగా ఆ ఆట స్థలాలన్నీ మురుగుంటలాగా ఉండి స్కూల్ కావచ్చు, ఎక్కడైనా సరే ఒక 60-65 లక్షల రూపాయలు ఉండి హై స్కూల్ ఖర్చు పెట్టాం, ఓపెన్ చేసాం, మీరు అందరూ చూశారు. అలాగే పాలకోడేరులో కూడా ఇంచుమించు 55 నుంచి 65 లక్షల మధ్యన పాలకోడేరు స్కూల్కి, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి సింగిల్ పెన్నీ తీసుకోవాలి. ప్రజలు, మా స్నేహితులు, మరి సోషల్ వెల్ఫేర్ ఒక 4
హాస్టల్స్ని మనం అన్ని విధాల టాయిలెట్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళందరికీ సుమారు ఒక 250 మందికో 350 మందికో మంచాలు, మంచినీటికి ఇబ్బంది అనేది ఉండదు. బట్ మంచినీరుకి మరొక పెద్ద సమస్య, ఈ రైతులు చేపల చెరువులు, రొయ్యల చెరువులు రైతులు దర్జాగా పోతే పక్కోడి పేనమే కదా అనే వాళ్ళంతా భీమవరంలో ఉంటున్నారు. అక్కడ కాలువలన్నీ కలుషితం చేస్తూ ఊర్లో పోతున్నారు, వీళ్ళు మున్సిపాలిటీ నీళ్ళు తాగుతున్నారు. అది కరెక్ట్ కాదు. మరి ఎవరైతే చెరువుల్లో నీళ్లు డైరెక్ట్గా పంట కాలాల్లో కలుపుతారో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు కూడా మరి గతంలో ఎప్పుడు ఎవడో ఊహించలేదు. ఆ చర్యలు కూడా చట్ట ప్రకారం ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవటం అనేది చాలా తప్పు అనే దీంతో కలిపిన వాళ్ళని మీడియా మిత్రులే ఓ నలుగురిని పట్టించారు. వారికి మరి తగు విధంగా మరి చేయవలసింది చేసి మరి దాన్ని ఆల్మోస్ట్ అరికట్టే దిశగా వెళ్తున్నాం. జ్యేష్ఠమాసం సందర్భంగా భీమవరం వంటంలోని మారుతి థియేటర్ సమీపంలోని నున్న అంజిబాబు నివాసం నందు పట్టణ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి పొలిమేర సేవ జాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పాదసారథి, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు మంతెన రామచంద్రరాజుతో పాటు పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి గరగల సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామ శాంతి కోసం మన పూర్వీకుల నుండి గ్రామ దేవతల జాతరలు నిర్వహిస్తూ వస్తున్నారని, గత ఎన్నో సంవత్సరాలుగా నున్న సూర్యనారాయణమూర్తి కుటుంబం పొలిమేర జాతర మహోత్సవం నిర్వహించేవారని, వారి తర్వాత వారి కుమారుడు నున్న అంజుబాబు ఈ పొలిమేర జాతర మహోత్సవం సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారని అన్నారు. మన ఆచారాలు, సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆసాదుల గరగల నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో నున్న అంజుబాబు బంధుమిత్రులు, స్థానిక ప్రముఖులు, స్వచ్ఛంద సేవా సంస్థల నాయకులు పాల్గొన్నారు. మావుళ్ళమ్మ తల్లి పాదపద్మకు నమస్కారం. చలిమేరల సేవ అని దీన్ని అంటారు. ఇది పొలిమేర కట్టిన తర్వాత చలిమేరల సేవ జరుగుతుంది భీమవరం పట్టణంలో. దీనికి కారణం ఏంటంటే భీమవరం పట్టణ ప్రజలంతా కూడా సుఖశాంతులతో సర్వ సౌఖ్యాలతో ఉండాలని దేవస్థానం వారు చలిమేరల సేవ చేస్తారు. ఇది పూర్వం నుంచి కూడా మా నాన్నగారు నున్న సూర్యనారాయణమూర్తి గారు సాంప్రదాయబద్ధంగా మా ఈదిలో పొలిమేర కడితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేము కూడా అదే ఆచారాన్ని పాటిస్తూ ఎదరికెళ్తున్నాం. మా అమ్మగారి పేరు నున్న శ్యామలాంబ, మా నాన్నగారి పేరు నున్న సూర్యనారాయణమూర్తి. వారి ఆశీర్వచనంతో అమ్మవారు సర్వ కటాక్షాలతో ఆవిడ పూర్తి సంపూర్ణ సహకారాలతో ఆవిడే ఇంట్లో ఉంటుందని భావిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి దిగ్విజయంగా చేస్తున్నాం అమ్మవారి సహకారంతో. గ్రామ దేవత మన ఇలవేల్పు శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాసం సందర్భంగా భీమవరం పట్టణంలో మన పూర్వీకులైనటువంటి నున్న సూర్యనారాయణ గారు మరి పూర్వీకులు వారు అప్పటి నుంచి కూడా ఈ గ్రామ దేవత సేవలు అనేది చేసుకోవడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. ఈ జ్యేష్ఠ మాసంలో అమ్మవారి గరగలు అయితే ఉన్నాయో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకునేటువంటి ఆచారం ఈ పొలిమేర సేవ అని చెప్పేసి వారి కుటుంబం నున్నవారి కుటుంబాలు పూర్వం నుంచి కూడా ఈ గ్రామ శాంతి కోసం ఈ పూజా కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈ రోజు భీమవరం పట్టణంలో మారుతి థియేటర్ ఆవరణలో ఉన్నటువంటి నున్న సూర్యనారాయణ గారు వారి అబ్బాయి నున్న అంజిబాబు గారు వాళ్ళ కుటుంబ సమేతంగా బంధువులతోనూ స్నేహితులతోనూ వాళ్ళ శ్రేయోభిలాషులతో అమ్మవారి గరగల సేవ అనేది చేయడం మరి సాంప్రదాయబద్ధంగా వస్తుంది. ఈ రోజు సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో వారి స్వగృహంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహించి గ్రామ శాంతి కోసం మరి బంధువులను స్నేహితుల్ని
పిలిచి పూజా కార్యక్రమంలో వాళ్ళని కూడా భాగస్వాములు చేయడం జరిగింది. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను నియోజకవర్గం ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, పరిష్కారం కాని సమస్యలను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, భీమవరం ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పొలపత్తి రామాంజనేయులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేయాలని టీడీపీ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామత్తి వెంకటరామయ్య, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, కృష్ణబలిజ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యుడు గంటా త్రిమూర్తులు, టీడీపీ నాయకులు గూడూరి సుబ్బారావు, నేదునూరి గంగాధర్ తిలక్, ఎలమంచిలి శ్రీనివాస్, వెన్నకోట వినాయక్, కౌరు పృథ్వీశంకర్, ఎండి ఫిరోజ్, ములుగుత్తి శ్రీనివాస్, బొత్స వెంకటరమణ, మద్దుల మూర్తి, నక్కా గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ది భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్ నందు శుక్రవారం యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు. 100 మందికి పైగా యోగా సాధకులు టౌన్ హాల్ శ్రీకృష్ణదేవరాయ పతాంజలి యోగా మిత్రమండలి, త్యాగరాజ భవనం యోగా సమితి, ఏఎస్ఆర్ యోగా సమితి, యూత్ హాస్టల్ శాఖల నుండి విచ్చేశారు. టౌన్ హాల్ అధ్యక్షులు కోళ్లాబులు యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు ఘనంగా చేశారు. టౌన్ హాల్ ప్రధాన కార్యదర్శి గ్రంథి సురేష్, కార్యదర్శి బేతు కృష్ణారావు, సంయుక్త కార్యదర్శి మేడం శ్రీధర్ ప్రభాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గ్రంథి వెంకట్రావు, యోగా ఇన్ఛార్జ్ ఎన్ మహేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రామాయణం రమేష్ ఆధ్వర్యంలో సిహెచ్ వాసు, కె లావణ్య ప్రోటోకాల్ యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఒబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, జె రామకృష్ణ, కంతెటి వెంకటరాజు, పి మాణిక్యాలరావు, బోనం పాండురంగారావు, మట్లపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. టౌన్ హాల్ కార్యదర్శి బేతు కృష్ణారావు మాట్లాడుతూ ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. టౌన్ హాల్ ప్రధాన కార్యదర్శి గ్రంథి సురేష్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్ తరఫున ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 21/5/25 నుండి 21/6/25 వరకు ఒక మాసం పాటు ఈ యోగా కార్యక్రమాలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా జరగడం ఎంతో సంతోషం. ఇది ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఎన్ని ఆసుపత్రులు ఉన్నా, ఎంతటి ఉన్నత పదవులు ఉన్నా, ఈ మేళ నిధులు ఉన్నా, ఆరోగ్యం లేకపోతే అన్నీ కూడా బూదిలో పోసిన పనిచేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టి తను, కుటుంబాన్ని, సమాజాన్ని ఆనందదాయకంగా, ఆరోగ్యదాయకంగా ఉండేందుకు ఉపయోగపడే యోగాసనాలు ప్రతిదినం ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిందిగా స్ఫూర్తి నింపడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఇంట్లోనో లేకపోతే స్నేహితుల్లోనూ బంధువుల్లోనూ జరుపుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సహకరించిన శ్రీకృష్ణదేవరాయ యోగా సమితి, ఇతర యోగా సాధకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ సిద్ధరామయ్య గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా తప్పకుండా తరఫున బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది, టీ కాఫీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న యోగా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.